నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మొన్న మధ్య మా బంధువుల అమ్మాయి పెళ్లికి వెళ్ళానండి. పెళ్లి ఘనంగా జరిగింది. ప్రతి పెళ్లిలోనూ మనకి బాగా దగ్గర బంధువులకి, స్నేహితులకి పెళ్లి వారే బహుమతులు ఇవ్వటం ఓ కొత్త సాంప్రదాయంగా పాటించడం ఇటీవల మొదలైంది కదా. పసుపు కుంకుమాలతో పాటు ఓ జాకెట్ బట్టో లేదా చీరో ఆడవాళ్ళకి పెడుతూ ఉంటారు. నన్ను కూడా ప్రత్యేకంగా లోపలి గదిలోకి రమ్మంటే ఇలాంటి తతంగమే ఏదో ఉండే ఉంటుంది అనుకున్నానండి. తీరా పెళ్లివారు నా చేతిలో ఓ స్వీట్ ప్యాకెట్, దాంతో పాటు ప్రముఖ రచయితల కథలతో కూడిన ఓ కథా సంకలనం చేతిలో పెట్టారు. నాకు ఆశ్చర్యంతో పాటు ఒకంత ఆనందం కూడా కలిగింది. పెళ్లి కూతురు తల్లిదండ్రులిద్దరికీ సాహిత్యం పట్ల అభిరుచి ఉందట. చీరలు జాకెట్లు అంటూ ఖర్చు చేసే బదులు ఓ మంచి పుస్తకం ఇస్తే ఆ తీసుకున్న వాళ్లే కాక మరో 10 మంది కూడా చదువుతారు కదా అని వాళ్ళకి అనిపించిందట. ఇంత చక్కటి ఆలోచన వచ్చిన వాళ్ళని అభినందించకుండా ఎలా ఉండగలని చెప్పండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన కార్యక్రమంలో సఖలు రాసిన సమస్యలకు చక్కని సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మరి ఎప్పట్లాగే ఓ సఖి మనకు లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. ఓకే మేడం. నమస్తే మేడం, నా పేరు శ్రీలక్ష్మి, మాది కర్నూలు. మాకు ఇంటర్ చదివే కూతురుంది. తను బాగా చదువుతుంది, యాక్టివ్ గా కూడా ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే ఈ మధ్య అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టింది. తన అబద్ధాలు చెప్తున్నట్టు మాకు తెలుస్తుంది. మా సమస్యకు పరిష్కారం ఏమైనా చెప్పగలరా అంటూ లెటర్ రాశారు. సో ఈ సమస్యకు మీరు ఇచ్చే సలహా. అబద్ధం అన్నది దేనికి అంటున్నారు వాళ్ళు అనేది తెలియడం చాలా అవసరం అండి. ఎందుకంటే అబద్ధం అన్నది పిల్లలు చెప్తారు. ఓకే, మనం కూడా ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు ఇంకా బాస్ తిడతాడన్నా లేట్ అయ్యడానికి ఎక్స్క్యూజులు చెప్పడం కూడా మనం అదొక రకమైన అబద్ధమే. కాబట్టి ఎలాంటి విషయాల్లో చెప్తున్నారని చాలా అవసరం అండి. ఈ జనరల్ గా నేను చెప్తాను, ఎందుకంటే ఆవిడ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేదు కాబట్టి జనరల్ గా చెప్తాను. అబద్ధం అన్నది చిన్నపిల్లలు పుస్తకం మర్చిపోయి నా ఫ్రెండ్కి ఇచ్చేసేని అందము, లేకపోతే వాళ్ళు విరక్కొట్టేసి వస్తువుని తమ్ముడు విరక్కొట్టేయడం చెప్పడము, అది చిన్నతనంలో చాలా కామన్. అది పెద్ద సీరియస్ కాదు. అలాగే కొంచెం వయసు పెద్దవుతున్న కొద్దీ ఫ్రెండ్స్ తో చాలా వెళ్ళాలని ఉంటుంది, కానీ తల్లిదండ్రులు ఒప్పుకోరు. వద్దు, మన ఇంట్లో అలా వెళ్ళకూడదు అంటారు. ఇటువైపు టెంప్టేషన్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? అబద్ధం చెప్పి వెళ్తారు. ఏ క్లాస్కో వెళ్తున్నాను. అలాగే నువ్వు ఈ ఒక ఫలానా పని పేరెంట్స్కి ఇష్టం లేని పని వాళ్ళు తిడతారేమో అనే భయంతో చెప్పేది అబద్ధం. సో అబద్ధం అన్నది కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అబద్ధమే కానీ దాని వెనకాల ఉన్న కారణాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి పేరెంట్స్ ఏమైనా అంటారేమో అనే భయంతో చెప్పేది అబద్ధం. లేకపోతే ఈ పనికి నాకు ఎలాగైనా కావాలి, వాళ్ళు వద్దన్నా కాదన్నా నేను చేసి తీరుతాను, అది అబద్ధం చెప్పేనా నేను దాటిస్తాను అని కొంతమంది పిల్లలకి ఇంకొంచెం సీరియస్ గా దొంగతనం, అబద్ధం, యువతల వాళ్ళని కష్టపెట్టడం, చెడ్డ పనులు చేయడం, అలాంటివన్నీ కొన్ని కండక్ట్ డిజార్డర్, తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీ అని అంటారు. కొంతమంది పిల్లలకి అలా కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి దేనికి మనం అబద్ధం అంటున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. మరి ముఖ్యంగా ఈ అబద్ధాలు అనేవి ఏమైనా మానసిక సమస్యల వల్ల తలెత్తుతాయా మేడం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అబద్ధం అన్నది మానసిక సమస్య అని అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కరు మనం ఎక్కడో ఒక చోట అవసరం బట్టి చెప్తాం కాబట్టి. కానీ అది మానసిక సమస్య ఎప్పుడు అనుకోవాలంటే చిన్నతనం నుంచి, అంటే ఒక అరౌండ్ 10-12 ఇయర్స్ నుంచి కూడా చిన్న మాటలు, అవసరం ఉన్న చోట అవసరం లేని చోట అబద్ధం చెప్పడం, అబద్ధం ఏదో ఒక తప్పు పని చేసి అది పక్కన వాళ్ళ మీద తోసేయడము, అది చేసి కూడా వాళ్ళు గిల్టీ అస్సలు ఫీల్ అవ్వకపోవడము, తనకన్నా చిన్న వయసు పిల్లల్ని టార్చర్ చేసి సంతోషపడము, యానిమల్స్ టార్చర్ చేయడము, ఇంకా పక్క వాళ్ళ రైట్స్ ని రెస్పెక్ట్ చేయకపోవడం, అంటే వాళ్ళ వస్తువుని వాళ్ళు తెలియకుండా తీసేసుకోవడము, అలాగే స్కూల్కి వెళ్తున్నానని చెప్పి తిరిగి వచ్చేసి ఇంకెక్కడో తిరిగి రావడము, ఇవన్నీ సీరియస్ సమస్యలు. ఇవేంటంటే ఈ రాను పెద్ద వయసుకి అది ఇంకా పెద్ద లక్షణాలుగా దాపిస్తాయి. చిన్న అబద్ధాలు అలా పెద్దవవుతాయి. ₹2 దొంగతనాలు అలా 1000లోకి మారుతాయి. అలాగే అప్పుడు స్కూల్కి వెళ్లకుండా, కాలేజ్కి వెళ్లకుండా తప్పుడు ఫ్రెండ్స్ తో తిరగడము, డ్రగ్స్ అలవాటు అవ్వడము, ఇవన్నీ మానసిక సమస్యలు అనమాట. సో ఇది చెప్పేది ఒక రకమైన అబద్ధం. రెండోది ఇంకోటి ఏంటంటే పిల్లలు కొంతమందికి శ్రద్ధగా చేయరండి, అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది కొంతమందికి. ఇంకో వేట్లో ఇది సినిమాల్లో, లేకపోతే టీవీలో, లేకపోతే వేరే కథల పుస్తకాల్లోనో, ఫ్రెండ్స్ లోనో ఎక్కువ ఓవర్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళు మర్చిపోతారు.
మర్చిపోయి అది దాన్ని కవర్ చేసుకోవడానికి కొంతమంది పిల్లలు కూడా అబద్ధం చెప్తారు. సో ఇది ఫస్ట్ చాలా సీరియస్ అయితే, సెకండ్ పర్వాలేదు, దాని అటెన్షన్ ఎందుకు వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మూడోది, అది చాలా మటుకు పేరెంట్స్ కోపాన్ని తప్పించుకోవడానికి కూడా చాలా మంది అబద్ధం చెప్తారు. ఇక్కడ పేరెంట్స్ రోల్ చాలా వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్రెస్ ఫలానా డ్రెస్ నువ్వు కొనుక్కోవద్దు, లేకపోతే మనం ఇలా అబ్బాయిలతో మాట్లాడకూడదు అని టీనేజ్ మదర్స్ చెప్తారు. ఇవాళ రేపు అట్మాస్ఫియర్ ఏంటుంది, ఒక కాలేజ్కి వెళ్తే, ఒక ఇంటర్లోనో ఇంజనీరింగ్ కాలేజ్లోనో వెళ్తే తప్పకుండా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి తిరుగుతారు, కలిసి సినిమాలకు వెళ్తారు, కలిసి వాళ్ళు క్యాంటీన్ లో కూర్చుంటారు. అస్సలు చేయకూడదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా కాదు అని అనడానికి లేదండి. కాబట్టి పేరెంట్స్ కూడా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు చేసింది నువ్వు నాకు చెప్పు, కరెక్టో కాదో మనం డిస్కస్ చేద్దాం అని. కానీ ఈ మధ్యన అథారిటీ చేసి చేయడానికి వీల్లేదన్న రోజులు మాత్రం లేవు. పిల్లలు పెద్దగా వినరు కూడా అలాంటి డిసిప్లిన్. మరి ఇంకా మీరు పేరెంట్స్ కి ఇచ్చే సలహాలు ఏంటి మేడం? పేరెంట్స్ అనేది పేరెంట్స్ రోల్ డిసిప్లిన్ చేయడం కాబట్టి, కానీ ఎంత దాకా డిసిప్లిన్ కరెక్ట్ డిసిప్లిన్ అనేది కూడా తెలుసుకోవాలండి. మా దగ్గర కొన్ని తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తానంటాడు, ఆడుకోకుండా పక్కన పిల్లలతో అందరితో ఇంచుని మాట్లాడుకుంటున్నాడు అంటే అది అబద్ధం కాదు. కానీ అతి స్ట్రిక్ట్ గా ఉన్న వాళ్ళకి ఆ చిన్న చిన్న మాటలు కూడా అబద్ధంగానే అనిపిస్తాయి. కాబట్టి ఏ మాటకి మనం అంటున్నాము, అసలు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అని పేరెంట్స్ చూసుకోవడం చాలా అవసరం. స్పెషలీ రీసెంట్ గా వచ్చే మార్పుల్లో చూసుకోవడం మాత్రం చాలా అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్నాళ్ళు వాళ్ళకి అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు, కానీ సడన్ గా బయటికి వెళ్ళినా చెప్పకపోవడము, డబ్బులు తీసినా చెప్పకపోవడము అంటే ఒక చిన్న డౌట్ రావాలి, వీళ్ళు ఏమైనా తప్పు అలవాట్లు వస్తున్నాయా అని డౌట్ పడడంలో తప్పు లేదు. అలానే వాళ్ళని అడిగి నువ్వు నాకు తెలుసు నువ్వు స్మోకింగ్ చేస్తున్నావనో నువ్వు డ్రగ్స్ తీసుకుంటున్నావో అని వాళ్ళు బెదిరించి కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా అవసరం. వాళ్ళ మీద కన్ను వేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇదే వయసు, టెంప్టేషన్స్ వచ్చే వయసు కూడా ఇదే. ప్రతి చైల్డ్ అలా చేస్తారని కాదు, కానీ పక్క వాళ్ళకు ఉంది, అందరూ కలిసి చేస్తున్నారు, ఫ్రెండ్స్ అందరూ నేను చేయకపోతే పక్క వాళ్ళు ఫ్రెండ్స్ నవ్వుకుంటున్నారు అని వాళ్ళ ఫీలింగ్ ఈ టైంలోనే వస్తుంది. పియర్ గ్రూప్ ప్రెషర్ బాగా పడుతుంది, ఫ్రెండ్స్ పెట్టే ప్రెషర్ బాగా పడుతుంది. కాబట్టి ఒక గ్రూప్లో వాళ్ళు ఉండడానికి వాళ్ళు శతవిధాలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఒక ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా ఉన్న అమ్మాయి మోడర్న్గా అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చే అబ్బాయి సడన్గా అన్ని డ్రగ్ హ్యాబిట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు చేసుకొని ఫ్రెండ్స్లో ఒక గ్రూప్గా ఉండడానికి ఇలాంటివన్నీ అలవాటు చేసుకుంటారనమాట. సో పేరెంట్స్ చైల్డ్ స్పెషల్లీ అడాలసెన్స్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఏం చేస్తున్నారని చూడడం అవసరం. ఓకే మేడం, మరి పిల్లలకి మీరు ఇచ్చే సలహాలు? పిల్లలు సాధారణంగా ఎందుకు ఇలాంటి పనులు చేస్తారంటే, ఫస్ట్ ఇందాక డిస్కస్ చేసినందుకు గ్రూప్లో తిరగడానికి, ఇటు స్కూల్ టు టెల్ లైజ్ అని ఒక ఇది అందరిలాగా నేను కూడా ఉండాలని చాలా ఫీలింగ్ ఉంటుందండి. ఇదే కన్ఫ్యూజన్ స్టేజ్ కూడా. ఎందుకంటే నేను ఒక మనిషినే, నుట్టి నా ఫ్యామిలీ నా ఐడెంటిటీ కాదు, నాకు ఒక ఐడెంటిటీ ఉందని ఇదే వయసులో వస్తూ ఉంటుంది. ఆ ఐడెంటిటీ వచ్చినప్పుడు తప్పుడు అడుగు వేయడం చాలా ఈజీ. ఎందుకంటే ఒక 10 మంది గ్రూప్లో 9 మంది ఒకలా ఉంటారు, ఒకళ్ళు వేరేగా ఉంటారు. సో ఈ వేరేగా ఉన్న వాళ్ళు, డిఫరెంట్గా ఉన్న వాళ్ళు డిఫరెంట్గానే చూస్తారు. కానీ ఈ పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచితే ఆ పిల్లలకి కూడా కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను డిఫరెంట్ అయినా కూడా నా మనసుకు నచ్చింది నేను చేయడమే ఇది ఇంపార్టెంట్. అలాంటప్పుడు నన్ను నచ్చుకునే వాళ్ళే నాకు ఫ్రెండ్స్ అవుతారు, నాకు నచ్చుకోలేని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు పర్వాలేదు. కానీ నేనుగా ఉండడం చాలా అవసరం. నా ఐడెంటిటీ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలాంటి మనిషిని, నేను ఒక అబద్ధం చెప్పే మనిషిగా నాకు అందరూ అనుకుంటే నాకు ఇష్టమా అన్నది ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. రెండోది, నాకు ఇష్టం లేదు ఇలాగా, నేను ఒక ఆనెస్ట్ పర్సన్ గా లోకం తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. కాబట్టి అలాగే మనం ఉండాలి. పక్క వాళ్ళు చేస్తున్నారని మనం చేయవలసిన అవసరం ఏమీ లేదు. అదే కాకుండా పేరెంట్స్ స్ట్రిక్ట్ గా కనిపిస్తారు, కానీ పేరెంట్స్ కన్నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ వరల్డ్ ఎవరు ఉండరండి. ఎందుకంటే వాళ్ళు మనకు చూపించిన కన్సర్న్, వాళ్ళు ఏది తిట్టినా, వాళ్ళు డిసిప్లిన్ చేసినా అది మన మంచిగా చేస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్తే, ఒక అబద్ధం చెప్పాను, మా పేరెంట్స్ మనసు కష్టపెట్టాను, వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి నేను వెళ్ళి నిజం చెప్పి ఇలా ఉంది నా ప్రాబ్లం, నాకు భయం వేసింది కాబట్టి నేను అబద్ధం చెప్పాను అని కన్ఫెస్ చేయడం చాలా అవసరం. లేకపోతే ఏంటవుతుందంటే ఒక అబద్ధం కప్పడానికి ఇంకోటి కప్పడానికి ఇంకోటి అలా అయ్యే ఆ ప్రాబ్లం పెరుగుతుంది, కానీ ఎప్పటికీ తరగదు. టీనేజ్ పిల్లలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఒకవేళ అబద్ధాలు చెప్తే వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మరి ముఖ్యంగా పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మేడం ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది వాటి మన మాటే మంత్రం. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మనం ఎవరికన్నా బహుమతి ఇవ్వాలనుకున్నప్పుడు ఓ మంచి పుస్తకాన్ని వాళ్ళకు కొనివ్వటం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. మరీ ముఖ్యంగా పుస్తక ప్రియులకి మనం పుస్తకాన్ని బహుమానంగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది. అలాంటప్పుడు వేరే ఏవేవో బహుమానాలు కొనివ్వటం కన్నా కూడా పుస్తకాన్ని ఇవ్వటం సముచితంగా ఉంటుంది. నా పుట్టినరోజుకి ఓ స్నేహితురాలు ఇచ్చిన బహుమానం అంటే నాకు చాలా ఇష్టం ఉంది.
టేబుల్ పైన పుస్తకాల్ని అడ్డదిడ్డంగా పడేయడం కాకుండా అన్నింటినీ చక్కగా అమర్చుకునేందుకు వీలుగా ఉండే చెక్కతో చేసిన చిన్న పుస్తకాలారని బహుమానంగా ఇచ్చింది. నగిషీలు చెక్కిన ఆ చిన్న చెక్కారని చూసినప్పుడల్లా నా స్నేహితురాలు గుర్తొచ్చేది నాకు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖి వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు మణి గారు. మరి మణి గారు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మణి గారు. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? కృష్ణానగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మా సఖులకి ఎలాంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ నేను బేబీ కార్న్ చైనా రైస్ చేస్తానండి. బేబీ కార్న్ చనా రైస్. ఓకే, మంచి హెల్దీ ఫుడ్ అయితే. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఫ్రై చేసి పౌడర్ చేసుకున్న పౌడర్ ఇది. కొత్తిమీర, ఆయిల్, క్యారెట్, సాల్ట్, బేబీ కార్న్, చనా అండ్ రైస్ అన్నమాట. ఓకే, మణి గారు కావాల్సిన పదార్థాలు చూసాం కదా, నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రై పాన్ తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఫ్రై పాన్ పెట్టుకోవాలా? ఫస్ట్ ఆయిల్. ఎంత ఆయిల్ వేసుకోవాలండి? జస్ట్ మనకి రైస్ సరిపోదు. అంటే రైస్ ఎంత తీసుకున్నామో ఆ దాని క్వాంటిటీ బట్టి మనం రైస్ వండుకొని పక్కన పెట్టుకొని దాని నెక్స్ట్ బేబీ కార్న్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది బాయిల్ చేసుకొని స్మాల్ పీసెస్ చేసుకోవాలి. ఓకే, మీరు ఆల్రెడీ ఇది బాయిల్ చేసి తీసుకొచ్చారు, అట్లాగే బేబీ కార్న్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ బేబీ కార్న్ వేయాలా? బేబీ కార్న్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా. ఇది బాయిల్ చేసిన శనగలండి. ఓకే, మనం ఇది కూడా ఫ్రై చేయాలి. లైట్ గా క్యారెట్. ఓకే, అవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ కొంచెం క్యారెట్ వేసిన తర్వాత ఇంకా ఎంతసేపు వేగాలంటారు? వేగాలి, ఒక 5 minutes వేగాలి. లైట్ గా దీనికి మన సాల్ట్ వేసుకుంటే దాని వరకు పడుతుంది. మనం ఎంత వరకు అయితే టేస్ట్ పడతామో అంత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ వేస్తానండి. ఓకే ఓకే, కొంచెం ఈ పౌడర్ మనం కలుపుకున్నాం కదండి. ఓకే, ఈ పౌడర్ అంటే ఇది మసాలా పౌడర్ అని చెప్పారు. మసాలా పౌడర్. దీంట్లో ఏమేమి కలిపారు? దీంట్లో జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, నువ్వులు, ఎండుమిర్చి అదంతా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, లైట్ గా వాటిని ఫ్రై చేసి మనం పౌడర్ చేసుకుంటే ఈజీగా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, అట్లాగే టేస్ట్ కూడా బాగా వస్తుంది. టేస్ట్ ఉంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయినట్టేనండి. ఇంకా ఒక 2 minutes కుక్ అవ్వాలండి. ఓకే, అంటే మనం సన్నని మంట మీద ఒక 2 minutes కుక్ అవుతే సరిపోతుంది. మణి గారు, ఈ వంటలైనా ఇంకా లేకపోతే వేరే స్నాక్ ఐటమ్స్ ఇంకా ఎలాంటి వంటలు చేస్తుంటారు మీరు ఇంట్లో? ఎక్కువ జ్యూసెస్ చేస్తానండి. ఫ్రూట్ సలాడ్, కొంచెం సింపుల్ రెసిపీస్ చేస్తాను. ఓకే, ఫాస్ట్ గా హెవీగా కూడా పిల్లలు నచ్చరు. సో అలా వాళ్ళకి జస్ట్ టేస్టీ ఉండాలి, హెల్దీ ఉండాలి. సో మీరు ఇంట్లో చూసుకుంటూ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఈజీగా కుక్ అయిపోయి వెంటనే అయిపోయి చూసుకుంటారు. వెరీ గుడ్. అయిపోయినట్టేనండి మణి గారు ఇది? ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ చూసుకుని, కొంచెం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవాలండి. ఓకే, మణి గారు అయిపోయినట్టేనా? అయిపోయిందండి. మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే గార్నిష్. ఓకే,
మార్నింగ్ టైం తినొచ్చు అంటారా, స్నాక్ ఎట్లా తింటే బాగుంటుంది అంటారు? లంచ్ లో తీసుకోవచ్చు. ఇది ఈజీగా ఇప్పుడు లంచ్ చేయాలి కదండి పిల్లలకి, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఓకే, వాళ్ళకి టిఫిన్ బాక్స్ లో ఇవ్వడానికి బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా పప్పు అవి అలాంటివి అంటే డిఫరెంట్ గా ఉంటుందని ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు అయిపోయిందండి. కొంచెం క్యారెట్, కొత్తిమీర కొద్దిగా. బేబీకార్న్ చనా రైస్ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే మణి గారు, తప్పకుండా. ఓకే అండి, మణి గారు తయారు చేసి చూపించిన బేబీకార్న్ చనా రైస్ రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బేబీకార్న్ చనా రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన రైస్, ఉడికించిన శనగలు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, మిరియాలు, శనగపప్పు కలిపిన పౌడర్, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్ తగినంత. బేబీకార్న్ చనా రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ముందుగా ఉడికించిన బేబీకార్న్, ఉడికించిన శనగలు, క్యారెట్, ఉప్పు, ఉడికించిన రైస్ వేసి 2 నిమిషాలు ఉంచి తర్వాత దానిలో మసాలా పౌడర్ కూడా వేసి కొద్దిగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, క్యారెట్ తో గార్నిష్ చేసుకుంటే అంతే, బేబీకార్న్ చనా రైస్ రెడీ. ఓకే అండి, బేబీకార్న్ చనా రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదా. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. మణి గారు, చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇందులో మీరు అన్ని పప్పులతో చేసిన పౌడర్ ఉంది కదా, దాంతో టేస్ట్ ఇంకా హైలైట్ అయింది. అంతేకాకుండా ఇందులో చనా, అట్లాగే బేబీకార్న్ కూడా మంచి టేస్టీగా ఉన్నాయి. మణి గారు, ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు శ్రీ గద్వాల్ వీవర్స్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్ వారి తరపు నుంచి మీకు 1000 రూపీస్ విలువైన గిఫ్ట్ వచ్చాయి. ఓకే సకులు, చూసారు కదా మణి గారు తయారు చేసి చూపించిన బేబీకార్న్ చనా రైస్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది హెల్తీ ఫుడ్ కూడా. సో మీరు కూడా సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, 0402-2555-6540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకలు, చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఏమండి, మా అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా మా ఇంట్లో పిల్లల పార్టీ జరిగింది. మా అమ్మాయి స్నేహితులంతా వచ్చారు. ఆ పిల్లలకి తినుబండారాల కన్నా కూడా మేము ఇచ్చిన బహుమతే నచ్చిందండి. పిల్లలకి కథల పుస్తకాల్ని మేము ఆ రోజు బహుమానంగా ఇచ్చాం. వాళ్ళు ఎంతగానో సంతోషించారు. ఆ పుస్తకాల్ని చూసి మైమర్చిపోయారు. మా తాతయ్య గారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఏదైనా అనాథాశ్రమంలోనూ, వృద్ధుల ఆశ్రమంలోనూ ఓ పూట భోజనాలు ఏర్పాటు చేసి ఆ రోజు వాళ్లతోనే గడపటం ఓ అలవాటుగా ఉండేది మా ఇంట్లో. పోయిన ఏడాది 2 అనాథాశ్రమాలకి పిల్లల కథల పుస్తకాల్ని కొనిపెట్టామండి. ఆ 2 ఆశ్రమాల్లోనూ ఇప్పుడు పిల్లల లైబ్రరీలు ఏర్పడ్డాయి. ఎప్పుడైనా ఆ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శ్రద్ధగా కథల పుస్తకాలు చదువుకుంటున్న పిల్లలు కనపడ్డప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆటాకి స్వాగతం. సక్లు, ఈ రోజు మనం వచ్చేసాం మియాపూర్ లో ఉంటున్న శిరీష గారి దగ్గరికి. మరి శిరీష గారు వారి స్నేహితురాలతో కలిసి ఆటలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో సరదాగా కబుర్లు చెప్పేసి ఆట ఆడిచేద్దామా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఆటకి స్వాగతం, సుస్వాగతం. ఎవరేం థ్యాంక్స్ ఏం చెప్పరు అనమాట. ఏంటంత అయోమయంగా చూస్తున్నారు? వింతగా ఉందా ఏమన్నా నా ఫేస్? ఇంకేమన్నా కంటిన్యూ ఓకే, మరి ఇందులో శిరీష గారు ఎవరు? నేనేనండి. ఓకే, పట్టుకోండి మైక్. శిరీష గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను రైట్ నౌ హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. పిల్లలు? బాబు, పాప. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ప్రైవేట్ ఎంప్లాయ్. ఓకే, సో మరి మీరండి, మీ పేరు? మాధురి అండి. మాధురి గారు, మీరేం చేస్తుంటారు? నేను ఐటీ ప్రొఫెషనల్ అండి. ఐటీ ప్రొఫెషనల్. యా, కాగ్నిసెంట్ లో వర్క్ చేస్తాను నేను. అవునా? యా. మరి లీవా? ఇవాళ ఆఫ్ అండి మాకు, సాటర్డే సండే ఆఫ్. యా, వచ్చిందనమాట. యా యా. ఓకే, ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను మ్యూజిషియన్ అండి. మ్యూజిషియన్. యా. ఓకే, మీ పేరండి? రేణుకా అండి. రేణుకా గారు, మీరేం చేస్తుంటారు? శ్రీ చైతన్యలో కెమిస్ట్రీ జైల్ గా చేస్తున్నాను. హస్బెండ్ ఏం చేస్తుంటారు? గ్లాండ్ ఫార్మాలో మేనేజర్. ఓకే, పిల్లలు? పాప, బాబు. ఓకే, మీ పేరు? నా పేరు పార్వతి.
పార్వతి గారు మీరేం చేస్తుంటారు? నేను శ్రీ చైతన్య కాలేజ్ లో కెమిస్ట్రీ జేఎల్ గా పనిచేస్తున్నాను. ఓకే, మ్యారీడ్ కదా? ఆ, ఆ married. కుంకుమ తెలుస్తుంది. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. ఓకే, సో మరి అందరూ ఆట ఆడటానికి రెడీగా ఉన్నారా? రెడీ. గేమ్ ఏంటంటే ఏం కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు? స్టిక్ అండి. ఓకే, ఒక బౌల్లో చక్కగా బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి, ఇంకా నా చేతిలో ఇంకా స్టిక్ ఉంది. స్టిక్ ఏం కనుకుంటున్నారు? సరిగ్గా ఆడకపోతే కొడతారు. అవునా? అవునా, అంత సీన్ లేదండి, నేను అలా కొట్టను, నేను చాలా మంచి అమ్మాయిని, అలా కాదు. ఓకే, సో ఇక్కడ నా చేతిలో బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకరు ఈ స్టిక్ ని పట్టుకొని ఇలా 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 ఫాస్ట్ గా తిప్పాలి, స్లోగా కాదు. అంటే మీ మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంచుకొని స్లోగా కాదు, సో ఫాస్ట్ గా తిప్పాలి. తిప్పుతూ ఉంటే అంటే పట్టుకోండి, మీరు తిప్పండి ఫాస్ట్ గా, ఇటు పెట్టండి. ఇలా మీరు ఆపకూడదు, మనం కూడా ఆపకూడదు, ఫాస్ట్ గా వేస్తూనే ఉండాలి ఇలా. ఓకే, సో బ్యాంగిల్ కింద పడ్డా అది లెక్కలోకి రాదు. ఓన్లీ లాస్ట్ లో అంటే 1 minute నేను మీకు టైం ఇస్తాను. 1 minute లో ఆ స్టిక్ లో ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంగిల్స్ కౌంట్ చేస్తాం. ఓకేనా? రెడీ? ఆట నచ్చిందా? కష్టంగా ఉందంటారా లేదంటే ఈజీగా ఉందంటారా? ఆడితే తెలుస్తుంది అంతే. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? నేనండి. శిరీష గారు పిలిచారు కాబట్టి ఫస్ట్. ఓకే, మరి రెడీ అండి? స్టార్ట్ చేద్దామా? యువర్ టైం స్టార్ట్స్. 1 2 3 స్టార్ట్. ఓకే, సో మొత్తం చాలా బాగా ఆడేశారండి, చాలా గాజులు కనిపిస్తున్నాయి. ఓకే, మరి కౌంట్ స్టార్ట్ చేద్దామా? 1 2 3 32 33. ఓకే, 33 బ్యాంగిల్స్ వేసేసారు. కంగ్రాచులేషన్స్ అండి. ప్రస్తుతానికి ఫస్ట్ మీరే ఆడారు కాబట్టి ఫస్ట్ స్కోర్ లో ఉన్నది మీరే. ఓకే, మరి రెడీగా ఉన్నారండి? మాధురి గారు మీరు కూడా 33 వేసారు కాబట్టి మినిమం ఒక్కటైనా ఎక్కువ వేయాలి. ఓకే ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో మరి మీరు ఎన్ని వేసారో నాకు తెలిసి తక్కువ అనిపిస్తుంది. చూద్దాం, ఒకసారి కౌంట్ చేద్దాం. ఓకేనా? 1 2 3 19 20. ఓ 33 ఎక్కడ 20 ఎక్కడ? బాగా తక్కువ వేస్తారండి. ఎందుకంత టెన్షన్ పడిపోయారా? లేదు, అసలు అందటం లేదండి. అందట్లేదు. ఓకే, అయితే మీరు బాగా తిప్పారు. ఓకే, సో మరి మీరు వచ్చేసి 20 అండ్ మీ స్కోర్ వచ్చేసి 33. మరి ఇప్పుడు మీ ఇద్దరు ఆడాలి. రెడీనా? సో ఇప్పుడు మీరు ఆడతారు కదా, మీరు ఆడతారు, ఇంకా మీరు స్టిక్ తిప్పుతారు. ఓకే, రెడీ అండి? స్టార్ట్ చేద్దామా? యువర్ టైం స్టార్ట్. ఎంత ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో మొత్తానికి చాలా కనిపిస్తున్నాయండి ఇక్కడ. నాకు తెలిసి 33 కంటే ఎక్కువ ఉంటాయో లేదంటే అంతే ఉంటాయో చూద్దాం ఒకసారి కౌంట్ చేసి. ఓకేనా? అవునా? బౌల్ పట్టుకోండి. 1 2 3 4 5 36 37 38. ఓకే, 38 వేశారు. సో 33 20 ఇంకా 38 మీ స్కోర్. లాస్ట్ మీరే ఉన్నారండి. మీరు 38 కన్నా ఒక్కటి ఎక్కువ వేసినా 39 వేసినా మీరే విన్ అయిపోతారు. రెడీ అండి? యువర్ టైం స్టార్ట్స్ నౌ.
ఓకే పార్వతి గారు మీరు కూడా చాలా బాగా ఆడారు. కాకపోతే 38 ఇక్కడ స్కోర్, ఇక్కడ 33. సో కాబట్టి హైయెస్ట్ స్కోర్ ఇక్కడ 38 కాబట్టి 39 వేసారో లేదో చూద్దాం. ఓకేనా? నేను బాగా 1 2 3 4 28 29 30 31. అయ్యో కానీ బాగా ఆడారు, చాలా బాగా ఆడారు. సో 31 మీ స్కోర్. సో నిజంగా చాలా చాలా బాగా ఆడారండి. అందరూ కూడా చక్కగా అందరూ బాగా తిప్పారు. ఎదుటోళ్ళు వేస్తున్నప్పుడు మాత్రం చకచకా తిప్పుతూనే ఉన్నారు. వీల్ తిప్పేటప్పుడు అంటే వీల్ బ్యాంగిల్స్ వేసేటప్పుడు మాత్రం సరిగ్గా తిప్పవే. ఓకే, సో మరి ఈరోజు ఎపిసోడ్ విన్నర్ రేణుక మరి ఈనాటి మన ఎపిసోడ్ విన్నర్ రేణుక గారికి అను సోమాజీ కూడా అందిస్తున్న 1000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అండ్ అలానే బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. చూసారు కదా సకలు, ఆట చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా ఆటలో పార్టిసిపేట్ చేయాలంటే కనుక మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040223556540. సో ఇదండి ఈనాటి ఆట. మరి నేనైతే మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఏమండి, మాకు తెలిసిన ఓ టీచర్ కి ప్రముఖుల కొటేషన్లను సేకరించడం అలవాటండి. ఆవిడ రిటైర్ అయ్యాక పిల్లల కోసం మంచి మంచి కొటేషన్లన్నీ కూర్చిన చిన్న చిన్న పుస్తకాలు ముద్రించారు. తను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులను అందుకోసం ఖర్చు పెట్టారు. నామమాత్రం వెలతో ఆ పుస్తకాల్ని పాఠశాలల్లోని పిల్లలకి అందించేవారు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలకి ఉచితంగా కూడా ఇచ్చేవారు. ఇంత ఖర్చు, ఈ శ్రమ అవసరమా అని ఎవరైనా అంటే ఆవిడ నవ్వేసి, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు కదా, ఆ మంచి కొటేషన్లని చదివి పిల్లలు మంచి మనుషులుగా తయారైతే మనకంతకన్నా ఏం కావాలి చెప్పండి అనేవారండి. ఉత్తేజాన్ని, ధైర్యాన్ని, పట్టుదలను, ఆలోచనను కలిగించే మంచి వాక్యాలు నిజంగానే పెద్దల్లోనూ పిల్లల్లోనూ మంచి మార్పును తీసుకొస్తాయి కదా. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, బెలూన్ ని, న్యూస్ పేపర్ ని ఉపయోగిస్తూ స్పైడర్ మ్యాన్ మాస్క్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సంజయ్ గారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. హాయ్ సంజయ్ గారు. హాయ్ అండి. ఈ రోజు మా సకులందరికీ స్పైడర్ మ్యాన్ మాస్క్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తానండి. బెలూన్, గ్లూ, రెడ్ కలర్, న్యూస్ పేపర్స్, వైట్ పేపర్స్, బ్రష్ అండ్ బ్లాక్ స్కెచ్ పెన్ అండి, సిజర్. సంజయ్ గారు, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ బెలూన్ తీసుకోవాలండి. బెలూన్ తీసుకొని దాన్ని బ్లో చేయాలి. ఓకే, బ్లో చేశాక నాట్ చేసేసారు. దాన్ని నాట్ చేసేయాలి. గ్లూ అప్లై చేయాలండి. సో బెలూన్ మీద గ్లూ అప్లై వన్ సైడ్ అండి, ఓన్లీ వన్ సైడ్. అప్లై చేసి న్యూస్ పేపర్ వన్ పీస్ తీసుకొని గట్టిగా ఒక పీస్ తీసుకొని ఇలా స్టిక్ చేయాలండి. సో బెలూన్ పైన గ్లూ అప్లై చేశారు. గ్లూ అప్లై చేసి న్యూస్ పేపర్ ని స్టిక్ చేస్తున్నాను. సో అది కొంచెం లూజ్ గా కూడా ఉంది కదండి. అవునండి, కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. గ్లూ చాలా థిక్ గా ఉంటుంది కదా, లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకో పేపర్ తీసుకొని మళ్ళీ స్టిక్ చేయాలి. సో డైరెక్ట్ గా పేపర్ ని అలాగే స్టిక్ చేయకుండా కొంచెం దాని పీసెస్ లాగా చేసి కట్ చేస్తే నీట్ గా వస్తుందండి ఫినిషింగ్. అందుకని ఇంకో పీసెస్ తీసుకొని ఇలా లేయర్స్ లాగా మినిమం మాక్సిమం 20-30 లేయర్స్ అలా 20 to 30 లేయర్స్ లాగా మనం చేస్తే థిక్ గా వస్తుందండి. ఓకే ఓకే, సో 20 to 30 పీసెస్ పెట్టాలి. అవునండి, లేయర్స్ లాగా వచ్చేలాగా 20 to 30 లేయర్స్ ఉన్నాయి. సెకండ్ లేయర్ పెడుతున్నాం కదా మనం, అలాగే మళ్ళీ నెక్స్ట్ పీస్ తీసుకొని దానిపైన మళ్ళీ ఓకే ఇంకొకటి తీసుకోవాలి పీస్. ఓకే, ఇలా కంప్లీట్ గా అన్ని మనము 20 to 30 పీసెస్ ని పెట్టేసి ఆ తర్వాత ఏం చేస్తారు? ఓవర్ నైట్ మనం డ్రై చేశాక దాన్ని మార్నింగ్ దీన్ని బ్లాస్ట్ చేయాలి. చేసినప్పుడు ఆ షేప్ వచ్చేస్తుందండి. ఓకేనండి, మీరు అలా కట్ చేసినటువంటి మాస్క్ ఉందా రెడీగా? తెచ్చారు. ఓకే ఓకేనండి, సో ఇది రెడీగా ఉంది మనకి మాస్క్. సో నెక్స్ట్ ఏం చేస్తారు దీంతో? నెక్స్ట్ దీనిపైన మనం
పెయింట్ చేయాలండి. రెడ్ కలర్ పెయింట్ తీసుకుని పెయింట్ చేయాలి. సో కంప్లీట్ గా మాస్క్ అంతా కూడా అండి. మాస్క్ అంతా రెడ్ కలర్ తో పెయింట్. రెడ్ కలర్ మొత్తం పెయింట్ చేసుకోవాలండి టోటల్. సో అది ఇమీడియట్ గా డ్రై అయిపోతుంది కదండి? అవునండి. మనం ఇక్కడ చేసేసరికి ఇటు సైడ్ చేసేసరికి ఇదంతా డ్రై అయిపోతూ ఉంటుందండి. 15 minutes లో డ్రై అయిపోతుంది. సో మాస్క్ అంతా కూడా రెడ్ కలర్ తో కంప్లీట్ చేసేద్దామండి. సుజాత, ఇది మనం పెయింట్ చేసుకుందాం రెడ్ కలర్ తో. ఇది డ్రై అని చెప్పి మనం ఐస్ కట్ చేద్దాం. ఓకేనండి. సో ఇది కంప్లీట్ గా ఇలా పెయింట్ చేసేసుకున్నామండి. ఇది డ్రై ఒక 10 to 15 minutes లో అయిపోతుంది కదండి? అవును. ఇది డ్రై అయ్యేలోపు మనం స్పైడర్ మ్యాన్ ఐస్ కట్ చేసుకుందాం. ఇలా 12 కట్ చేసుకున్నాం. నెక్స్ట్ దీనికి డైరెక్ట్ గా స్టిక్ చేసేయచ్చు. డైరెక్ట్ స్టిక్ చేసుకోవచ్చు. అలా తడిగా ఉంది కదా, వెట్గా ఉంది కాబట్టి ఇలా డైరెక్ట్ స్టిక్ చేసేద్దాం. డైరెక్ట్ స్టిక్ చేసేసాం. ఇలా స్టిక్ చేశాక బ్లాక్ స్కెచ్ తీసుకోవాలి. మనం స్పైడర్ మ్యాన్ లైన్స్ డ్రా చేయాలి. సో ఇదంతా కూడా డ్రై అయిన తర్వాత డ్రా చేయాలి కదండి? అవును, డ్రై అయిన తర్వాత డ్రా చేస్తే ఇంకా మంచి వస్తుంది. స్పైడర్ కి ఎలాగైతే లైన్స్ ఉంటాయో అలాగే స్పైడర్ మ్యాన్ కి కూడా డ్రా చేసేయాలండి. చాలా మంది స్పైడర్ అనగానే ఆలోచిస్తూ ఉంటారండి. మనకు జనరల్ గా మనం ఒక్కోసారి ఇన్సెక్ట్స్ ని చూస్తూ ఉంటాము. సాలె పురుగు అని ఒక పురుగు ఉంటుంది ఇన్సెక్ట్. దానికి ఎలాగైతే అది వెబ్ కడుతుందో, అంటే మామూలుగా జాలీని తయారు చేసుకుంటుందో అలాంటి చక్రం లాంటి వాటితో ఫేస్ ఉంటుందండి స్పైడర్ మ్యాన్ కి. సెంటర్ మిడిల్ లో తీసుకొని మనం లైన్స్ డ్రా చేసుకోవాలండి. ఓకే. సెంటర్ మళ్ళీ మనం తర్వాత లైన్స్ ఇలా సర్కిల్స్ చేసుకుంటాం. సర్కిల్స్ ఇలా చేసుకోవాలి. నేను చేసి తీసుకొచ్చాను, నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తయారు చేసుకుని తీసుకొచ్చాను సుజాత, చూడండి. ఓకే, వావ్. ఐస్ పెట్టానండి. సెంటర్ పాయింట్ నుండి మనం స్కెచ్ పెన్ తో లైన్స్ డ్రా చేసుకోవాలండి. ఇలా స్పైడర్ ఎలా వెబ్ ఉంటుందో అలా డ్రా చేసేస్తుంది. సో ఐస్ లో కూడా ఇది మధ్యలో హోల్ చేసారు, చూడడానికి మనకు బయట ఇలా కట్టుకున్నా కానీ మనకు కనబడుతుందండి. పెన్సిల్ తో చేసుకోవాలి. మనం తర్వాత హోల్డ్ చేయాలి, టై చేసుకోవాలి కదా బ్యాక్. మనం సాటిన్ రిబ్బన్ టై చేసుకోవచ్చు. సాటిన్ రిబ్బన్ కానివ్వండి, అంటే ఏదైనా గట్టిగా ఉండేది ఏదైనా టై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక హోల్ చేసి దీంట్లోంచి దాన్ని తీసుకున్నాం. ఓకే, సో మొత్తానికి స్పైడర్ మ్యాన్ రెడీ అయిపోయాడండి. సో నిజంగా పిల్లలకి బర్త్డేస్ అప్పుడు ఆ టైంలో కూడా ఇలాంటి మాస్క్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే జనరల్ గా బర్త్డేస్ అనగానే మనం క్యాప్స్ ఇవ్వడం కానివ్వండి, మాస్క్లు ఇవ్వడం కానివ్వండి చేస్తుంటాం కదా. ఇలా చక్కగా ఉందండి. అదండి నెక్స్ట్ మాన్స్టర్ అండి. మీరు ఇలా మాన్స్టర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, జనరల్ గా అంటే మనం మోడల్ కోసం ఈ రోజు స్పైడర్ మ్యాన్ ని చూపించామండి. కానీ మన ఇంట్రెస్ట్, మన టేస్ట్, మనకి ఎలాంటి బొమ్మలు ఇష్టమైతే అలాంటి బొమ్మని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా మాన్స్టర్ అండి. చక్కగా సో మాన్స్టర్ కొంచెం కళ్ళు డిఫరెంట్ గా ఉంటాయి, పైకి. ఓకే, సో ఎనీవే సంధ్య గారు మా సకులందరికీ చక్కటి ఐడియా కల్పించారు. మంచి ఐటమ్స్ ఇంట్లోనే ఎక్కువ ఖర్చు లేకుండా మనం చేయగలిగినటువంటివి, ఎస్పెషల్లీ పిల్లలు హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి ఐటమ్స్ అన్నిటిని కూడా ఇంట్లో చేసుకోవచ్చు అని చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సకలు, టీవీలో వచ్చేసాక చాలా మందికి చదివే అలవాటు పోయిందని అంటూ ఉంటారు కొంతమంది. కానీ అది నిజం కాదండి. నిజానికి ఈ తరం పిల్లల్లో కూడా చదివే అలవాటు బాగా పెరిగిందట. ప్రింట్ అయిన పుస్తకాలే కాక ఈ మధ్య కంప్యూటర్స్ లోనే చదువుకుని ఈ పుస్తకాలు కూడా వచ్చేసాయి కదా. మనం జరుపుకునే వేడుకలు, విందులు, వినోదాల కోసం చాలా ఖర్చు చేసేస్తామండి. ఎంతో ఖరీదైన విందు భోజనమైనా ఆ మర్నాటికే అరిగిపోతుంది. ఓ వారం గడిస్తే ఆ రోజు మనం ఏం తిన్నామో కూడా మనకు గుర్తుండదు. ఇలాంటి ఫంక్షన్స్ లో వ్యర్థంగా ఖర్చు పెట్టే కంటే పుస్తకాలపై వెచ్చించడం మేలు. నాకు తెలిసిన ఒక ఆవిడ
తానేదైనా ఓ మంచి పుస్తకం చదివితే తప్పనిసరిగా మరో 5 కాపీల్ని ఎక్కువగా కొని తన మిత్రులకి బహుమతిగా ఇచ్చేది. ఆమెను చూసి మిగిలిన ఆమె స్నేహితులు కూడా అదే పని చేసేవారు. పుస్తకాలు ఇలా ఇచ్చిపుచ్చుకునే హాబీ బాగుంది కదండి. మరి ఇవాళ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్కారం.